నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. సింహాచలం ఆలయం నుంచి తాజా అప్డేట్. భక్తులకు గుడ్ న్యూస్. గత 3 రోజులుగా టికెట్ బుకింగ్లు ఎదురైన సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కరించబడ్డాయని ఆలయ ఈవో ఈరోజు ప్రకటించారు. ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధాల్లో కూడా టికెట్ల విక్రయం ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భక్తులు ఇక ఆలయ అధికారిక వెబ్సైట్ ద్వారా నిర్ణీత కోటా ప్రకారం సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ శాఖల్లో ఆఫ్లైన్ టికెట్ల పంపిణీ మరింత క్రమబద్ధీకరించారు. టికెట్ల కేటాయింపులో పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చందనోత్సవ దర్శన టికెట్ కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మరిన్ని తాజా అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్వామి నమస్కారాలు. చాలా సంతోషం అండి. ఈ యొక్క సింహాచలం నిజరూప దర్శనానికి ఇచ్చేసాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. టికెట్లు తీసుకున్నాం, చాలా ఫ్రీగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలు బట్టి అలా వస్తూనే ఉన్నామండి. విశాఖపట్నంలో ఏం చేస్తాం, ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే అన్ని కార్యాలు ఎంతో విజయవంతం అవుతాయి. ముఖ్యంగా ఈ టికెట్ల అవైలబిలిటీ చాలా బాగుంది. చాలా ఫ్రీగా టికెట్లు దొరుకుతున్నాయి. అందరికీ టికెట్లు దొరికే అవకాశం ఉంది. పైన కూడా చూసి వచ్చామండి, అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కాబట్టి ఈసారి దర్శనం గురించి ఎవరు చీకుచింత పడక్కర్లేదు. దర్శనం ఎంతో బాగా అవుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే పైన చూసిన ఏర్పాట్లు చూస్తే చాలా హాయిగా ఉన్నాయి. సో ప్రతి భక్తుడు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవాలని, జరిపిస్తారని కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. సింహాచలం యూనియన్ బ్యాంక్లో భక్తులందరికీ చందనోత్సవం సందర్భంగా 1000 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు అందరికీ సజావుగా దొరుకుతున్నాయి. ఉదయం నుంచి కూడా చాలా సంతోషకరంగా భక్తులు టికెట్లు తీసుకుంటున్నారు. మాకు సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి, దేవస్థానం సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. చందనోత్సవం టికెట్లు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్ నుంచి 1000 రూపాయలు మరియు 300 రూపాయలు భక్తులకు సజావుగా సాగుతున్నాయి. కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.